హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడే సమర్పించే మార్కెట్ సెట్ క్లోజ్ స్వాగతం. ఇక ఈ రోజు మార్కెట్ ఫిఫ్త్ డే ఆఫ్ కన్సాలిడేషన్ చెప్పుకోవాలి మనం. ఎందుకంటే లాస్ట్ 4 days గా ఏదైతే ఆల్మోస్ట్ ఒక టైట్ రేంజ్ లో ట్రేడ్ అవుతుందో ఈ రోజు కూడా అదే రేంజ్ లో ట్రేడ్ అవుతుంది చూసాం. సో గుడ్ థింగ్ ఏంటంటే ఈ రోజు వీక్లీ ఆప్షన్స్ ఎక్స్పైరీ ఉంది నిఫ్టీలో థర్స్డే రోజు కాబట్టి. బట్ స్టిల్ నిఫ్టీ అనేది వోలటాలిటీ అనేది ఎక్కువ చూపించలేదు. సో 150 పాయింట్స్ వోలటాలిటీని ఈ రోజు మనం చూసాం. ఓపెనింగ్ ఒక 30 పాయింట్స్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది 24,604 దగ్గర. అండ్ దాని తర్వాత ప్రాబ్లీ ఐ థింక్ బుల్స్ స్టార్టింగ్ లో కొద్దిగా సపోర్ట్ ఇచ్చారు మార్కెట్ కి. అండ్ ఆ గ్యాప్ మొత్తం ఫిల్ చేసి 24,675 దాకా వెళ్ళటం చేసాం. అండ్ దాని తర్వాత త్రూ అవుట్ ద డే బేర్సే టోటలీ డామినేట్ చేశారు నిఫ్టీని. అండ్ ఈవెన్చువలీ మన క్లోజింగ్ పాయింట్ నిఫ్టీకి వచ్చేసరికి ప్రాబ్లీ 24,548 అబౌట్ 90 పాయింట్స్ కింద క్లోజ్ అవుట్ అని చేసాం. సో దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటి అంటే కనుక లాస్ట్ థర్స్డే ఏదైతే బార్ ఫామ్ అయిందో 24,857 హై అండ్ 24,295 లో, ఈ 5 సెషన్స్ కూడా ఇన్సైడ్ బార్ ఫార్మేషన్ జరగటం చూసాం. సో కన్సాలిడేషన్ కొనసాగే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తుంది ఇక్కడ నుంచి. ఎందుకంటే మార్కెట్ ఆల్రెడీ మనకి 23,260 నుంచి ఆల్మోస్ట్ 24,500 ఇప్పుడు ఏదైతే ఉందో ఆల్మోస్ట్ 1,500 పాయింట్స్ దాకా పుల్ బ్యాక్ రావటం చూసాం. ఇంకా అక్కడి నుంచి కొద్దిగా కన్సాలిడేషన్ అయ్యే ఛాన్సెస్ మనకి ఎక్కువ కనిపిస్తుంది. బట్ డెఫినెట్లీ బై ఆన్ డిప్స్ మార్కెట్ ఇది 24,366 అనేది 20-day మూవింగ్ యావరేజ్. సో ప్రాబ్లీ దాని పైన ఉన్నంత కాలం మేబీ స్వింగ్ హై ఏదైతే ఉందో 24,948 దాకా అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంది. సో ఆల్ ఇన్ ఆల్ 24,300 నుంచి 25 మధ్యలో ట్రేడ్ అవుతుంది అన్న చార్ట్ ఇండికేషన్ ఇస్తున్నాయి కాబట్టి బై డిప్స్. బట్ 24,300 కింద క్లోజ్ అయిన రోజు డెఫినెట్లీ స్టాప్ లాస్ పెట్టుకుని ఎగ్జిట్ అయ్యే ప్రయత్నం చేయాలి. ఇక ఈరోజు ఐటీ ఒక న్యూ హైస్ కి రావటం చూసాం. సో బేరింగ్ ఐటీ అండ్ ప్రాబ్లీ కొన్ని బ్యాంకింగ్ నేమ్స్ తప్ప ఐ థింక్ ఓవరాల్ మార్కెట్ కొద్ది వీక్ గానే ఉందని చెప్పుకోవచ్చు. సో బిగ్గెస్ట్ సపోర్టర్ ఇవాళ ఇచ్చింది అదానీ గ్రూప్ గా మనం చెప్పాలి. ఎందుకంటే అదానీ ఎంటర్ప్రైజెస్ 1.9% బిగ్గెస్ట్ గెయినర్ నిఫ్టీలో ఇవాళ. దాని తర్వాత భారతీ ఎయిర్టెల్ ఏదైతే ఇండెక్స్ హెవీ వెయిట్ ఉందో ప్రాబ్లీ అది కూడా 1.5 దాకా పెరగటం చూసాం. ఇక ఐటీ నేమ్స్ ఇప్పుడే అనుకున్నట్టు టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్, టీసీఎస్ ఇవన్నీ కూడా బిట్వీన్ 0.1% పెరగటం చూసాం. అండ్ మెటల్ నేమ్స్ ఈరోజు కొద్దిగా పాజిటివ్ గా ట్రేడ్ అవటం చూసాం. అండ్ కొన్ని బ్యాంకింగ్ నేమ్స్ లైక్ ఇండస్ ఇండ్ కానీ అదర్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ లో ఐసిఐసిఐ బ్యాంక్ అండ్ బజాజ్ ట్విన్స్ రెండు కూడా కొద్దిగా పాజిటివ్ గా ట్రేడ్ అవటం చూసాం. ఇక మెటల్స్ లో టాటా స్టీల్ లాంటివి కొద్దిగా పాజిటివ్ గా ట్రేడ్ అవటం చూసాం. ఇక వీక్ అయిన సెక్టర్ లో నిన్న ఒక మంచి రిలీఫ్ ర్యాలీ వచ్చింది అనుకున్నాం, మేబీ వర్స్ట్ అయిపోయింది అనుకున్నాం. ఎఫ్ఎంసీజీ నేమ్స్ లో ఈ రోజు ఫ్రెష్ సెల్లింగ్ మళ్ళీ రావటం చూసాం. సో ఆఫ్టర్ 3 days సెల్లింగ్ నేను పుల్ బ్యాక్ తర్వాత అగైన్ ఇవాళ 5th డే ప్రాబ్లీ ఒక సెల్ ఆఫ్ కి గురైందని చెప్పొచ్చు. లీవర్ ఇన్ఫాక్ట్ 2.3% క్రాక్ అవటం చూసాం. ఇంకా అదర్ నేమ్స్ లైక్ టాటా కన్స్యూమర్స్ కానీ బ్రిటానియా కానీ ఇవన్నీ కూడా వీక్ గా ట్రేడ్ అవటం చూసాం. ఇక ఆటో నేమ్స్ లో ఇవాళ సెల్లింగ్ కొనసాగిందని చెప్పొచ్చు. సో నేమ్స్ లైక్ హీరో మోటార్ కానీ టాటా మోటార్స్ ఇవన్నీ కూడా కొద్దిగా వీక్ గా ట్రేడ్. ఇన్సూరెన్స్ కంపెనీస్ లో సెల్ ఆఫ్ కి గురవటం చూస్తున్నాం మనం. ఎస్పెషలీ పబ్లిక్ సెక్టర్ నేమ్స్ లో ఈ రోజు మంచి ప్రాఫిట్ బుకింగ్ వచ్చిందని చెప్పొచ్చు. ఎందుకంటే ఎన్టీపీసీ 2.7% కట్ తోటి బిగ్గెస్ట్ లూజర్ గా ఈ రోజు నిలిచింది. అదేవిధంగా కోల్ ఇండియా, బీపీసీఎల్ ఇవన్నీ కూడా క్లోజ్ టు ఒక 2% దాకా కరెక్ట్ అవటం చూసాం. ఇక రిలయన్స్ గత కొంతకాలంగా ఒక మంచి ర్యాలీ ఇచ్చింది. ఈ రోజు అగైన్ ఒక 1.2% దాకా కిందకి రావటం చూస్తున్నాం. కొన్ని సిమెంట్ నేమ్స్ లైక్ అల్ట్రాటెక్ లాంటి స్టాక్స్ లో సెల్లింగ్ అనేది మనకు రావటం చూస్తున్నాం. ఇక బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే కనుక అగైన్ ఒక డోజీ ఫార్మేషన్ జరగటం చూసాం. సో ఇనిషియలీ బుల్స్ చాలా అగ్రెసివ్ గా యూనో పుల్ బ్యాక్ ర్యాలీని తీసుకురావటం చూసాం మనం. సో ఓపెన్ ఈ రోజు చూస్తే అరౌండ్ 53,200 దగ్గర ఓపెన్ అయింది. ఇన్ఫాక్ట్ 230 వరకు కూడా అదే లో ఉంది. అండ్ ఒక మంచి ర్యాలీ రావటం చూసాం. 200 పాయింట్స్ గ్యాప్ డౌన్ తర్వాత ఆల్మోస్ట్ 300 పాయింట్స్ ప్లస్ దాకా నిఫ్టీ వెళ్ళటం చూసాం. సో 53,537 హై వెళ్ళటం చూసాం. సో లో నుంచి చూసుకుంటే కనుక ఆల్మోస్ట్ 400 పాయింట్స్ పెరిగింది అనొచ్చు. ఎందుకంటే ఇంట్రాడే లో 53,174 దాకా రావటం చూసాం. బట్ క్లోజింగ్ వచ్చేసరికి 53,200 దగ్గర ఆ రేట్ లో క్లోజ్ అయింది. బట్ బ్యాంక్ నిఫ్టీ కూడా 100-day మూవింగ్ యావరేజ్ ఏదైతే ఉందో 53,084. సో అక్కడ బుల్స్ అనేది స్ట్రాంగ్ సపోర్ట్ వాళ్ళు లెండ్ చేయడం చూస్తున్నాం మనం. అండ్ 20-day మూవింగ్ యావరేజ్ ఏదైతే ఉందో 52,565 అది ఆల్వేస్ ఒక గ్రేట్ సపోర్ట్ గా నిలుస్తుంది. సో ప్రాబ్లీ 53,000 ఆర్ 52,500 మధ్యలోనే ఒక డిమాండ్ జోన్ ఉంది కాబట్టి అక్కడ లాంగ్ పొజిషన్స్ క్రియేట్ చేయొచ్చు. యాజ్ లాంగ్ యాజ్ 52,500 పైన ఉన్నంత కాలం ఆల్ టైమ్ హై ఏదైతే ఉందో 54,467 ఏదైతే మనకి సెప్టెంబర్ లో ఆల్ టైమ్ హై రావటం చేసాం అక్కడ దాకా అచీవ్ అయ్యే ఛాన్సెస్ అయితే డెఫినెట్లీ బ్యాంక్ నిఫ్టీలో కనిపిస్తుంది. సో క్లోజింగ్ ఒక 200 పాయింట్స్ కింద అయింది యావరేజ్ కాబట్టి ఓన్లీ 1 or 2 స్టాక్స్ పాజిటివ్ గా ట్రేడ్ అయ్యే రోజు.
ఇండస్ఇండ్ బ్యాంక్ వికెస్ట్ అమంగ్ ద ప్యాక్ ఆల్మోస్ట్ 1.3% పెరగటం చూసాం. ఏయూ అండ్ ఐసిఐసిఐ స్వల్ప పాజిటివ్ తో క్లోజ్ అవటం చూసాం. ఇక గత కొంతకాలంగా పెరుగుతున్న పిఎస్యు నేమ్స్ లో ఒక మంచి ప్రాఫిట్ టేకింగ్ రావటం చూసాం. కెనరా, ఎస్బీఐ, పిఎన్బి, బిఓబి ఇవన్నీ కూడా ఎనీవేర్ బిట్వీన్ 0.7 నుంచి 1.3 వరకు కరెక్ట్ అవటం చూసాం. ఇక ప్రైవేట్ నేమ్స్ లో కోటక్ బ్యాంక్ బిగ్గెస్ట్ లూజర్ ఈ రోజు 1.4%, అండ్ ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ 1.3% పెరిగింది. ఇక అదర్ నేమ్స్ లైక్ ఫెడరల్ అండ్ హెచ్డిఎఫ్సి స్వల్పంగా కరెక్ట్ అవుతుంది చూసాం. ఇక ఎఫ్ అండ్ నేమ్స్ లోకి మనం వెళ్ళి చూస్తే కనుక గత కొంతకాలంగా ఒక బిగ్ సెల్ ఆఫ్ కి గురైన అదాని నేమ్స్ ఈ రోజు డామినెన్స్ లో ఉన్నాయని చెప్పుకోవచ్చు. సో ఇన్ఫాక్ట్ ఈ రోజు బిగ్గెస్ట్ గెయినర్ మనం వెళ్ళి చూస్తే కనుక అదాని గ్రీన్ ఈ రోజు 6% దాకా పెరగటం చేసాం. సో దీనిలో మనం గమనించాల్సింది ఏంటంటే లాస్ట్ 6 days లో ఈ స్టాక్ క్లోజ్ టు అబౌట్ 1400 నుంచి 1140, అంటే క్లోజ్ టు అబౌట్ 17, 18 ఆర్ 20% దాకా పడుతుంది చేసాం. అండ్ దానిలో స్వల్పంగా ఈ రోజు రిట్రేస్ అవటం చేసాం. సో అదాని గ్రీన్ ఎనర్జీ, అదాని సోల్ కూడా ప్రాబ్లీ 3.5% దాకా ఈ రోజు అప్ మూవ్ అవటం చేసాం. ఇక అదర్ నేమ్స్ ఏవైతే మిడ్ క్యాప్ ఐటీ, ఏదైతే ఐటీకి ఈక్వలెంట్ గా జనరలీ మిడ్ క్యాప్ ఐటీ బిహేవ్ చేస్తాయి కాబట్టి ఆ స్పేస్ కొద్దిగా పాజిటివ్ గా ఉంది. స్టాక్స్ లైక్ కోఫోర్స్ కానీ, పర్సిస్టెంట్ కానీ ఇవన్నీ కూడా 1 to 3% దాకా పెరగటం చూసాం. ఇక కొత్తగా వచ్చిన ప్రాబ్లీ నేమ్స్ లో మనం చూస్తే కనుక మ్యాక్స్ హెల్త్ కేర్ ఒకటి, జేఎస్డబ్ల్యూ ఎనర్జీ కానీ, క్యాంప్స్ కానీ, బిఎస్సి, సో ఇవన్నీ కూడా కొద్దిగా పాజిటివ్ గా ఈ రోజు ట్రేడ్ అవటం చూసాం. ఇక మెటల్స్ ఇందాకే అనుకున్నాం ప్రాబ్లీ ఐ థింక్ పిఎస్యు స్పేస్ కి భిన్నంగా సేల్ ఈ రోజు 1.5% దాకా కూడా పెరగటం చూసాం. ఐ థింక్ మోస్ట్ ఆఫ్ ద న్యూ ఎంట్రెంట్స్ లో స్వల్పంగా వీక్నెస్ అనేది రావటం చూసాం, ఎస్పెషల్లీ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ నేమ్స్ లో. సో స్టాక్స్ లైక్ ఆర్బిఎల్ బ్యాంక్ కానీ, బంధన్ బ్యాంక్ ఇవన్నీ కూడా వీక్ గా ట్రేడ్ అయ్యాయి. ఇన్ఫాక్ట్ కొత్తగా యాడ్ అయిన పూనావాలా ఈ స్టాక్ కూడా కొద్దిగా వీక్ గా ట్రేడ్ అవటం చూస్తున్నాం. ఇన్ఫాక్ట్ ఎస్ బ్యాంక్ అండ్ సియుబి ఇవన్నీ కూడా చాలా వీక్ గా ఈ రోజు ఎక్స్పెక్ట్ చేయడం చూసాం. హైబెటా నేమ్స్ లైక్ జుబ్లియంట్ ఫుడ్ కానీ, ఇండస్ టవర్స్ కానీ, సన్ టీవీ ఇవన్నీ కూడా కొద్దిగా వీక్ గా ట్రేడ్ అయ్యాయి. ఇన్ఫాక్ట్ మళ్ళీ అగైన్ సన్ టీవీ అండ్ ఇండస్ ఇన్ టవర్స్ లాంటి స్టాక్స్ గత కొన్ని రోజుల్లో అబౌట్ 200 మూవింగ్ యావరేజ్ పైన ట్రేడ్ అవుతుంది అనుకుని మళ్ళీ అగైన్ ఈ రోజు కిందకు వచ్చేయటం చూసాం, బిలో 200 మూవింగ్ యావరేజ్. ఇక పబ్లిక్ సెక్టర్ నేమ్స్ లైక్ బిహెచ్ఎల్ కానీ, కాంకర్ కానీ ఇవన్నీ కూడా కొద్దిగా వీక్ గా ట్రేడ్ అవుతుంది చూసాం. సో మిడ్ క్యాప్ ఫార్మాలో ఒక గుడ్ కట్ రావటం చూసాం. స్టాక్స్ లైక్ సెంజిన్, బయోకాన్ కానీ, లేదంటే లారస్ ల్యాబ్ లాంటి స్టాక్స్ లో ఒక మంచి ప్రాఫిట్ బుకింగ్ అనేది మనకి రావటం చూస్తున్నాం. ఇక క్యాష్ సెగ్మెంట్ లోకి మనం వెళ్ళి చూస్తే కనుక ప్రాబ్లీ స్టాక్స్ ఎక్కడైతే బీట్ అండ్ డౌన్ ఉన్నాయో వాటిల్లో ఒక మంచి రిలీఫ్ ర్యాలీ కైండ్ ఆఫ్ ప్రైస్ మూవ్స్ అనేది మనం చూసాం ఈ రోజు. సో స్టాక్స్ లైక్ టీటీఎంఎల్ కానీ, ఆర్ పవర్ కానీ, సెంచురీ ప్లై, సో ఈ స్టాక్స్ అన్ని కూడా ఒక మంచి బీట్ అండ్ డౌన్ వచ్చింది. పవర్ సెక్టర్ ఎస్పెషల్లీ ఈ రోజు కొద్దిగా పాజిటివ్ గా ట్రేడ్ అయ్యాయి. సో స్టాక్స్ లైక్ అదాని పవర్ కానీ, ఇక బ్రోకింగ్ హౌస్ లో ఇందాక యాంజిల్ వన్ గురించి అనుకున్నాం. సో రెలిగేర్ ఈ రోజు ఒక 3% దాకా పెరగటం చూసాం. ఆఫ్ కోర్స్ ఒక స్వింగ్ హై కూడా బ్రీచ్ అవటం చూసాం. హోటల్ షేర్స్ లో కొద్దిగా పాజిటివిటీ అనేది రావటం చూసాం. ఒక బ్రోకింగ్ హౌస్ హోటల్ స్పేస్ మీద నోట్స్ ఇవ్వటం తోటి అక్కడ కొద్దిగా బయింగ్ రావటం చూసాం. ఇక కొన్ని నేమ్స్ లైక్ లితికా కానీ, జేబీ కెమికల్ కానీ, విమ్తా ల్యాబ్స్ కానీ, జెన్ టెక్నాలజీస్ ఇవన్నీ ఎనీవేర్ బిట్వీన్ 1 to 1.5% దాకా పెరగటం చూసాం. ఇక వీక్ అయిన వాటిల్లో ఇట్స్ క్లియర్లీ ప్రాఫిట్ టేకింగ్. సో లాస్ట్ 7 or 10 సెషన్స్ గా పెరిగిన స్టాక్స్ లో ఈ రోజు మంచి కట్స్ రావడం చూసాం. ఫర్ ఎగ్జాంపుల్ డీకాల్ మనం చూస్తే కనుక 192 నుంచి 307 నాన్ స్టాప్ విత్ ఇన్ 2 weeks or 3 weeks లోనే పెరగటం చూసాం. ఈ రోజు ఒక 7% కట్ రావటం చూసాం, అరౌండ్ 277. అదేవిధంగా శిల్పా మెడి ప్రాబ్లీ సైడ్ వేస్ లో ఉన్న స్టాక్ ఇది. సో ఈ రోజు ఆ స్టాక్ కూడా ఒక 7% కట్ రావటం చూసాం. సిమిలర్లీ సువెన్ ఫార్మా ఆల్మోస్ట్ 170 నుంచి నేను 167 హై ఫార్మ్ అయింది. సో ఈరోజు 148. సో మోస్ట్ ఆఫ్ ది ప్రాఫిట్ బుకింగ్ అనే చెప్పొచ్చు. న్యూల్యాండ్ ల్యాబ్ ఇన్ఫాక్ట్ ఈరోజు బ్లాక్ డీల్ అయిన దాఖలా కనిపిస్తుంది, ఎందుకంటే వాల్యూమ్ చాలా ఎక్కువైంది. ప్రైస్ బ్రేక్ డౌన్ అయితే రాలేదు కానీ బట్ వాల్యూమ్ చాలా హ్యూజ్ అయింది. సో దీనిలో యావరేజ్ 30,000 to 1 lakh ఉండేది, ఈరోజు 8.9 lakhs వాల్యూమ్ అయింది. సో మేబీ సమ్ బ్లాక్ డీల్ ఏదైనా ఉండొచ్చు. ఇక అదర్ నేమ్స్ లైక్ జైన్ ఇరిగేషన్ కానీ, నువామా కానీ, ఏజీఏ గ్రీన్ ప్యాక్ కానీ, హెచ్సిసి కానీ, రోసల్ ఇండస్ట్రీస్ కానీ, నెట్వర్క్ 18 వీటన్నిటిలో గత కొంతకాలంగా పెరుగుతున్న స్టాక్స్ లో మంచి ప్రాఫిట్ బుకింగ్ అనేది ఈ రోజు మనకు కనపడింది. సో ఓవరాల్ మార్కెట్ మనకి సైడ్ వేస్ లో ఉన్నా కూడా ఈ రోజు బ్రెత్ అనేది చాలా వీక్ అవటం చూసాం మనం. ఎస్పెషలీ మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్స్ నేమ్ లో మంచి సెల్ ఆఫ్ కి గురవటం చూసాం. సో అడ్వాన్స్ డిక్లైన్ మనం చూస్తే కనుక 179 అడ్వాన్స్ ఉంటే 563 డిక్లైన్స్ మనకు కనపడే 1:3 రేషియోలో ఉన్నాయి. అండ్ ప్రాబ్లీ బ్రాడర్ బేస్ సెల్లింగ్ అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు మనం, ఎక్సెప్ట్ ఫ్యూ స్టాక్స్ ఏవైతే న్యూ హైస్ రావటం చూస్తున్నామో, నెల్కో లాంటి స్టాక్స్ తప్ప. సో కేర్ఫుల్ గా ఉండాల్సిన టైం ఇది. అఫ్ కోర్స్ మనం స్టిల్ ఇంకా మార్కెట్ ఒక ఇంటర్మీడియట్ బేర్ ఫేజ్ లోనే ఉన్నాం. ఇప్పుడు సైడ్ వేస్ లో ప్రయాణిస్తున్నాం కాబట్టి ప్రాబ్లీ 24,000
970 ఆర్ 25,000 పైన క్లోజ్ అవుతేనే ఐ థింక్ నెక్స్ట్ బుల్ రన్ అనేది కొనసాగే ఛాన్స్ ఉంది. అప్పటి వరకు చాలా చాలా అప్రమత్తంగా ఉండాల్సిన టైం, ఎస్పెషల్లీ ట్రేడర్స్. ఒకవేళ ట్రేడ్ చేయకపోయినా కూడా దట్స్ ఓకే. ఒకవేళ కంపల్సరీ ట్రేడర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ క్వాంటిటీ తగ్గించుకుంటే ఇట్స్ ఎ గుడ్ ఐడియా అని మా ఉద్దేశం. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.